ఒకప్పుడు టెక్నాలజీలో తిరుగులేని దేశమది. చిన్నపాటి రేడియో నుంచి టీవీలు, అత్యాధునిక కార్లన్నీ ఆ దేశం నుంచే వచ్చేవి. టెక్నికల్గా ఆ దేశం ఎంత అభివృద్ధి చెందిందో మూఢనమ్మకాలు కూడా అంతే పెరిగాయి. దయ్యం పేరు వింటే స్వయంగా ఆ దేశ ప్రధానులే గజగజా వణికిపోతున్నారు. ప్రధాని అధికారిక నివాసంలోకి వెళ్లమంటే బాబోయ్ ఆ భవనానికి మాత్రం వెళ్లమంటూ మొండికేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ప్రధానులు సైతం భయపడిపోతున్నారు. దానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు చేసినా పరిస్థితి మాత్రం మారలేదు. పీఎం అధికారిక నివాసంలో దయ్యాలు ఉన్నాయనే పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రధాని ఆ భవనంలో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇవన్నీ వదంతులు మాత్రమేనని చెబుతున్నా అక్కడ ఉండేందుకు ప్రధాని సున్నితంగా తిరస్కరిస్తున్నారట. ఇంతకు ఆ భవనం ఏ దేశ ప్రధానిది? అక్కడి దయ్యాల కథేమిటి? మనం ఈ స్టోరీలో చెప్పుకుంటున్నది జపాన్ ప్రధాని అధికారిక నివాసం గురించే. ఈ ఏడాది అక్టోబర్లో జపాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రధానమంత్రిగా షిగేరు ఇషిబాని ఎన్నికయ్యారు. జపాన్ ప్రధానమంత్రి అధికారిక నివాసంలో దయ్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండడంతో షిగేరు ఇషిబాని ఆ ఇంట్లో అడుగుపెట్టేందుకు జంకుతున్నారట. ఈ అధికారిక భవనాన్ని 1929లో మొదట నిర్మించారు. మొత్తం 5183 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రాయి, ఇటుకలతో 2 అంతస్తుల్లో నిర్మించారు. ఆర్ట్ డెకో డిజైన్లో నిర్మించిన ఈ జపాన్ ప్రధానమంత్రి నివాసం 20వ శతాబ్దపు ప్రారంభంలో జపాన్ దేశం అభివృద్ధిలో దూసుకెళ్లడానికి సంకేతంగా చెబుతారు. ఇంపీరియల్ హోటల్ నుంచి స్ఫూర్తితో అమెరికన్ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ డిజైన్ చేశారట. 1923లో పూర్తయిన ఈ భవనం జపాన్ను తీవ్రంగా భయపెట్టి ధ్వంసం చేసిన గ్రేట్ కాంటో భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడిందట. అయితే ప్రధాని అధికారిక నివాసంలో దయ్యాలు ఏంటి? ఎందుకు ఈ పుకార్లు వ్యాపించాయి? అంటే దీని చరిత్ర గురించి మరింత క్లియర్గా తెలుసుకోవాల్సిందే. ఈ భవనంలో 1932లో జపాన్లో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటులో అప్పటి ప్రధాని సుయేషి ఇనుకై నేవీ అధికారులతో సహా అదే భవనంలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 1936లో జపాన్లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో కూడా 5గురిని ప్రధాని కార్యాలయంలో దారుణంగా చంపేశారు. అప్పటి ప్రధాని కిసుకే ఒకాడా ఓ గదిలో దాక్కుని తన ప్రాణాలను రక్షించుకున్నారు. సీన్ కట్ చేస్తే 2005లో ఆ భవనాన్ని పునర్నిర్మించారు. అందుకోసం అప్పటి జపాన్ ప్రభుత్వం ఏకంగా 465 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దాని రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. 2005 నుంచి ప్రధాని అధికారిక నివాసంగా కొనసాగుతోంది. అదే సమయంలో ప్రధాని నివాసానికి హంటెడ్ హౌస్ అనే పేరు వచ్చింది. 1996లో ఆ భవనం గురించి అప్పటి ప్రధాని సుటోమా హటా భార్య యుసోకో హటా సంచలన విషయాలను బయటపెట్టారు. అక్కడి అనుభవాలను, రాత్రిపూట జరిగే కనిపించే దృశ్యాలను వెల్లడించారు. సైనిక అధికారులు అక్కడ దయ్యాలుగా తిరుగుతున్నట్టు చెప్పారు. ప్రధాని భార్య చెప్పడంతో అందరూ నమ్మేశారు. మరో ప్రధాని యషిరో మోరి కూడా దయ్యాలను చూశానని వెల్లడించారు. దీంతో 2012లో ప్రధానిగా గెలిచిన షింజో అబే ఆ భవనంలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. నిజానికి పూజారి చేత భూత వైద్యం నిర్వహించారు. ఆయన 2012 నుంచి 2021కి అధికారంలో ఉన్న ఆ భవనానికి వెళ్ళడానికి మాత్రం భయపడ్డారు. ఆ తర్వాత ఫుమియోషి కిషిదా మాత్రం ఆ భవనంలోనే నివసించారు. ఆయన రాత్రి చాలా బాగా నిద్రపోయానని, దయ్యాలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయని కొట్టిపారేశారు. కానీ కొత్త ప్రధాని మాత్రం వెళ్లేందుకు భయపడిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథనాల కోసం విశ్వ వీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.